నందు ప్రియులైన మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దేవుని ధర్మపీఠం దద్దరిల్లి దడ పుట్టించుచున్నది అనేటువంటి అంశములోని మొదటి భాగమును చివరి వారములో మనం ధ్యానించి ఉంటున్నాం. దేవుడు మహిమ కలిగినటువంటి ఒక పరలోకాన్ని స్థాపించాడు అని, దానిలో ఒక దేవాలయమును నిర్మించుకున్నాడని, అందులో నీతి న్యాయములు పునాదులుగా కలిగినటువంటి సింహాసనము వేసుకున్నాడని, విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి అధికారములు కలిగినటువంటి వాడుగా, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు కూర్చొని లోకమునకు తీర్పు తీరుస్తూ వస్తున్నాడు, లేదా లోకజనులందరినీ చూస్తూ పరిపాలిస్తూ వస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించి ఉంటున్నాం. ఇక దానికి కొనసాగింపుగా మనం మాట్లాడుకున్నట్లయితే, ఈరోజు అన్య దేశాలు ఉన్నాయి, క్రైస్తవ దేశాలు ఉన్నాయి. అంటే డామినేషన్ పరంగా, సంఖ్యాపరంగా రకరకాల దేశాలు ఉన్నాయి. చివరికి యూదుల దేశము కూడా ఉన్నది. ఈ దేశాలకి దేశాధినేతలుగా పరిపాలకులు ఉన్నారు. అయితే ఎన్ని దేశాలు ఉన్నా, ఎంతమంది రాజులు, రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఉన్నా, ప్రపంచమంతా పరిపాలించబడుచున్నది మాత్రం దేవుని చేతనే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళు పరిపాలించేటువంటిది ప్రజలను కావచ్చు, కానీ దేవుడు పరిపాలిస్తున్నది ప్రజలను, ప్రకృతిని, సకల జీవరాశులను, దేవదూతలను, ఈ ఘనమునంతటినీ పరిపాలిస్తున్నటువంటి వాడు. దాన్నంతటినీ తెలియచేసేటువంటి విధంగా బైబిల్లో రాయబడినటువంటి మాట కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనము. కీర్తనల గ్రంథము 47వ అధ్యాయము 2వ వచనము. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. మహోన్నతుడు అంటే ఏంటి అంటే, గొప్ప అధికారము కలిగినటువంటి వాడు, ఆలోచన కలిగినటువంటి వాడు, నీతి యథార్థతలు కలిగినటువంటి వాడు, ప్రేమించేటువంటి వాడు, మేలు చేసేటువంటి వాడు, మంచివాడు అని చెప్పటం మహోన్నతుడు. భయంకరుడు అనంటే దేవుని ఆలోచనలకు, చిత్తమునకు, అలాగే నైతికతకి, నీతికి, న్యాయమునకి విరుద్ధంగా వెళ్ళేటువంటి వారికి దేవుడు భయంకరుడు. అంటే శిక్షించేటువంటి వాడు, గర్జించి సంహరించేటువంటి వాడు. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. ఆయన మొత్తి రోగగ్రస్తుడినిగా చేసి మంచమున పడబెట్టగలడు, లేదంటే చంపి శాశ్వతంగా ఈ లోకములో నుండి వెళ్ళగొట్టగలడు. ఏ రకంగానైనా ఏదైనా చేయగలడు, శిక్షించగలడు. ఆ శిక్షా రూపాలు పలు విధాలు. ఏ రకమైనటువంటి శిక్షనైనా అమలు చేయగలడు. అదే అక్కడ చెప్తున్నాడు. ప్రియులరా, దేవుని పర్మిషన్ లేకుండా, దేవుడు
కల్పించుకొనకుండా ఏది కూడా చెప్పాడు కదా. మనం వాడుకలో చీమల గురించి ఒక మాట చెప్తూ ఉంటాం. హైందవులు చెప్తూ ఉంటారు, శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా ఏం కాదు, కుట్టదు లేదా చావదు. అంతేనా? యాక్చువల్గా ఈ మాట దేవుడు సుదీర్ఘమైనటువంటి కాలమునకు ముందే చెప్పి ఉంటున్నాడు. ఎదుగో మీరు 2 గువ్వలను లేదా పిచ్చుకలని కొంటారు. అయితే అందులో ఏ ఒక్కటైనా ఏం కాదు, అంటే చావదు. అంటే దాని చావు కూడా నా చేతిలో ఉన్నది కదా. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే ఆయన ఏకాగ్రత, ఆయన దృష్టి ఎంతగా సారించబడుచున్నది. ఒక మొక్క మొలవాలి అనన్నా, మొలిచిన మొక్క చెట్టు అవ్వాలన్నా, చెట్టైనది తర్వాత చచ్చిపోవాలి అనన్నా అది నా అధీనము. ఇలా ప్రతి జీవరాశి విషయంలో ఆయన మహోన్నతుడు, భయంకరుడు. తర్వాత ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఈ దేశం ఆ దేశం అని చెప్పకుండా ఏం చెప్తున్నాడు? భూమికి రాజై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భూమి మీద ఉన్న సమస్త జీవరాశికి ఆయనే రాజు. అంటే తుర్కుల దేశానికి కూడా దేవుడే రాజా? దేవుడే రాజు. అవునా? మన హిందువుల దేశమైనటువంటి, అంటే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుంటూ ఉంటారు, మాది హిందువుల దేశము, మాది ముస్లింల దేశము, మాది క్రైస్తవుల దేశము అని. అవునా? తాలిబాన్లు అయితే మాది తాలిబాన్ల దేశం అంటారు. రైట్? బౌద్ధుల దేశాలు కూడా ఉన్నాయి, రైట్? టిబెటన్ తదితరమైనటువంటి ప్రాంతాలు. వారు ఎవరికి వారు ఏమీ చెప్పుకున్నా కూడా వాళ్ళందరికీ నిజమైన శాశ్వతమైన రాజు ఎవరయ్యారంటే దేవుడు. భూమికి అంతటికీ ఆయన రాజుగా ఉన్నాడు. ఒకవేళ అన్యజనులు వాళ్ళు కాదన్నా కూడా ఆయన ఆల్రెడీ శాసనం చేసి పెట్టాడు. 8వ వచనం మనం చూసినట్టయితే, 8వ వచనం 7:8 దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. ఎవరెవరికి రాజై ఉన్నాడట? సర్వభూమికి. మీరు అవునన్నా కాదన్నా, అన్యజనులారా మీకు కూడా నేనే రాజును. ఒక సింహాసనంలో ఒకరు కూర్చోవాలన్నా, అందులో నుండి వైదొలగాలి అన్నా నా ప్రమేయము ఉంటుంది. దీనికి మనకంతా చరిత్ర ఆధారాలు చాలా ఉన్నాయి, మనకు తెలిసింది. ఇప్పుడు సౌలు కూర్చోవాలన్నా, అందులో నుండి తొలగిపోవాలన్నా ఎవరి ప్రమేయం ఉన్నది? దావీదు. సరే, వీళ్ళంటే దేవుని జనాంగము అనుకుందాం. మరి వాళ్ళెవరు? బబులోనీలు ఎవరు? నెబుకద్నెజరు అధికారంలోకి వచ్చాడన్నా, అధికారంలో నుండి పోయాడన్నా దేవుడే కదా. వాళ్ళు అశూరియన్లు కావచ్చు, మరే సామ్రాజ్యాధినేతలైనా కావచ్చు. అవునా? మన హైదరాబాదుని పరిపాలించినటువంటి ఎవరు వాళ్ళు? నైజాములు. ఓకే. మన రుద్రమాదేవైనా ఆయన వలననే వారు అధికారంలోనికి వచ్చారు. ఆయన వలననే అధికారంలో నుండి తొలగించబడ్డారు. కాకపోతే ఇక్కడ అధికారంలోనికి వచ్చినటువంటి వారు, వారికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వారు ఎలా సద్వినియోగము చేసుకున్నారు లేదు అనేటువంటిది దేవుని లెక్కలలోనికి, పరిగణలోనికి తీసుకోబడుతుంది. ఇక అది మరొక
విషయం, మరొక పేజీ. రైట్. మొత్తానికి ప్రపంచాన్నంతటినీ పరిపాలిస్తున్నటువంటి వాడు దేవుడు. ఇక్కడ ఒక మాట, క్రైస్తవులకి క్రైస్తవుల రాజు అయితే మేలు చేస్తాడా అంటే, ఇంకొంచెం ఇది బాగా అర్థం కావాలంటే, ఇశ్రాయేలీల రాజు అయితే మేలు చేస్తాడా, అన్యుల రాజు అయితే మేలు చేస్తాడా? మామూలుగా యూదుల రాజు అయితే మేలు చేస్తాడా, అన్యుల రాజు అయితే మేలు చేస్తాడా? అవునా? క్రైస్తవులకి అంతే కదా. నిజమైన క్రైస్తవులు అయితే సుమా. ఓకే, రైట్. మరి కోరేషు ఏ రాజు? ఇశ్రాయేలీడా, ఇశ్రాయేలేతరుడా? కదా, ఇశ్రాయేలేతరుడు, మాదీయుడు కదా, మాదీయుడు. ఆయన యూదులకి మేలు చేశాడా, కీడు చేశాడా? ఎలా పాసిబుల్ అయింది అది? కోరేషుకు చెప్పింది ఎవరు? దేవుడు. అవునా? కోరేషుకి చెప్పింది దేవుడు. ప్రియులారా, వాళ్ళెవరైనా సరే, ఎప్పుడైనా సరే, దేవుడు గనక తన ప్రజలకి మేలు చేయాలి అని అనుకుంటే, సింహాసనంలో ఎవరున్నా సరే వారి చేత మేలే చేయిస్తాడు. ఇది మనం గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒకవేళ దేవుడే కీడు చేయాలనుకుంటే, ఎంత మంచి రాజు కూర్చున్నా ఆ రాజు చేతనే కీడును చేయిస్తాడు. ఆయనకు అది ఎలాంటి విషయం అంటానంటే, చాలా సింపుల్. ఇప్పుడు పొలములో లేదా చెలకలో ఒక విత్తనము జల్లిన తర్వాత, అది మొలకెత్తిన తర్వాత దానికి నీరు పెట్టాలి అనుకున్నాం అనుకోండి. మోటారో లేదంటే ఏదో ఒక కెనాలు, కాలువ అక్కడికి నీరు వెళ్ళేటట్టుగా చేసి విడిచిపెడతాం. ఓకే, దానంతటా అదే చిలకంతా పరుచుకొని పారనీయి అని అనుకుంటాం. అలా కాకుండా కొంచెమే పారాలి, మరి కొంచెం దానికి వద్దు అని అనుకుంటే ఏం చేస్తాం? పారబట్టుకొని దాన్ని ఎంత మేరకైతే వెళ్ళాలో అటు వెళ్ళులాగున మలుస్తాం. కాలువను ఏం చేస్తాం? మళ్ళిస్తాం. కాలువను మళ్ళిస్తాం. కొన్ని ప్రదేశాలలో ఎలా ఉంటుందంటే, కొన్ని ఎత్తుపల్లాలు ఉన్న చోటనేమో పారకు పని ఎక్కువ ఉంటుంది. కొంచెం సమతలంగా ఉన్న చోట నాకు కూడా అనుభవం, జస్ట్ ఇట్లా కాలుతోటి ఇట్లా అంటే ఆ నీటి డైరెక్షను మారిపోతుంది. అదే కాలువతోటి మళ్ళీ నేను ఇట్లా అన్నాను అనుకోండి, అటుపోయే కాలువ నీళ్ళు కాస్త ఇటు వెళ్తుంది. చాలా సింపుల్. దేవుడు రాజులను అలా మళ్ళించేస్తాడట, చాలా సింపుల్గా. సామెతల గ్రంథం 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనము. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది అని అన్నాడు. యెహోవా చేతిలో రాజుగారి హృదయం అట నీటి కాలువల వలె ఉన్నది. అంటే నువ్వు కాలువను ఎలా మళ్ళిస్తే, అవసరమైతే చెప్పాను కదా ఇందాక, కాలుతోనైనా మళ్ళించగలవు. నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. దేన్ని? కాలువనా, హృదయాన్నా? కాలువను తిప్పగలడు, హృదయాన్ని తిప్పగలడు.
కృష్ణానది నల్లమలగుంటని ఎందుకు వెళ్ళాలి? అంటే తుంగభద్ర కర్నూలు మీదుగానే ఎందుకు వెళ్ళాలి? అవునా? ప్రిలరా, ఏ నది ఎటు వెళ్ళాలన్నా, ఏ కాలువ ఎటు వెళ్ళాలి అనన్నా ఈ భూమి మీద తగిన నైసర్గిక స్వరూపమును ఏర్పాటు చేసినటువంటి వాడు ఆయన. ఎత్తులని ఆయనే కలుగచేశాడు, పల్లములని ఆయనే కలుగచేశాడు. రైట్. అలాగే రాజుల హృదయమును మళ్ళించేటువంటి వాడు ఆయన. అంటే ఇప్పుడు రాజులు ఎలాంటి వాళ్ళు చెప్పండి? డమ్మీ పీసే కదా. ఎస్, డమ్మీ పీస్. మన గవర్నర్ ఏం పీసు? రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఏం కాదు, రాజ్యాంగమే. ఇప్పుడు ఆయన దగ్గరికి ఒక ఫైల్ వెళ్ళిన తర్వాత గౌరవప్రదంగా ఒక సైన్ చేయాలి నువ్వు, అంతే. సూచనలు ఏమైనా ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఎవరైతే లెజిస్లేటర్సు ఒక తీర్మానం చేసి ఉంటారో దాన్ని కాదనడానికి వీల్లేదు. ఈ మధ్యలో రాజకీయ కారణాలను బట్టి నెలలు వాళ్ళ మధ్యన పెట్టుకుంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొన్న? అలా పెట్టుకోవటానికి వీలు లేదు. సాధ్యమైనంత తక్కువ నిడివిలో దానికి మీరు పర్మిషను ఇవ్వాల్సిందే. రాజ్యాంగమునకు లోబడి మీరు ఆ పని చేయాల్సిందే. ఏమంటే మనకు కనబడుచున్నది కూడా అదే కదా. రాష్ట్రపతి కుర్చీలో ఎవరు కూర్చుంటే ఏమన్నా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి, అంటే ప్రధానమంత్రులు, ఈ పార్లమెంట్లో ఉండేటువంటి ఎంపీలు, వీళ్ళందరూ ఎంతమంది ఉన్నా కూడా ఒక రాష్ట్రపతిగా తాను సంకల్పించి తాను వీళ్ళందరినీ తలొంపింప చేసి పని చేయించి, ఒక రాష్ట్రపతి పని చేశాడు అని చెప్పుకోవటానికి గొప్ప పనులు చెప్పండి. ఏమో ఈ మొత్తం ఎంటైర్ ఈ బ్రిటిషర్స్ వెళ్ళిన నాట నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 79-80 సంవత్సరాల్లో, అంతేనా, ఈ సంవత్సరాల వ్యవధిలో ఏమో నాకు తెలిసి తెలియక ఏమైనా 1-2 ఉంటే ఉండొచ్చు. అది కూడా అవునా? మరి ఏం చేస్తారు ఇప్పుడు? ఒక ప్రధానమంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఎంపీలందరూ ఏకీభవిస్తే ఒక తీర్మానం జరుగుతుంది. ఆ తీర్మానము రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది. రాష్ట్రపతికి నచ్చినా నచ్చకపోయినా చచ్చినట్టుగా సంతకం పెట్టాల్సిందే. మరి రాష్ట్రపతి పోస్టు ప్రధానమంత్రి కంటే పెద్దదా చిన్నదా? పెద్ద ఆయన చచ్చినట్టుగా చిన్న ఆయన చెప్పినట్టుగా సంతకం పెట్టడైంది. అంటే ఇప్పుడు ఏం పీసు? నేను అనడం కాదు, వాళ్ళు చెప్పిందే, వాళ్ళు చేస్తున్నదే. నేను ఇక్కడ రాష్ట్రపతిని అగౌరవపరచాలనేటువంటి నా ఉద్దేశం కాదు, గవర్నర్ని అగౌరవపరచాలనేటువంటిది నా ఉద్దేశం కాదు. ఆ మాటకు వస్తే ప్రధానమంత్రులు కూడా ఉండొచ్చు, ముఖ్యమంత్రులు కూడా ఉండొచ్చు. ఎంత ప్రధానమంత్రి అయినా, ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంపీలందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రధానమంత్రి గారి ఆలోచనకి విరుద్ధంగా తీర్మానం చేశారనుకోండి, ప్రధానమంత్రి అయినా ఏం చేయాలి? చచ్చినట్టుగా దిగి రావాలి. ఏమండి? ఎవరి అధికారము ఎవరి చేతిలో ఉండదు. రాజుల విషయంలోనైనా సరే, నియంతలైనా సరే, చాలామందిని లిబియా లాంటి దేశంలో నియంతృత్వ, సద్దాం హుస్సేన్ తదితరమైనటువంటి వాళ్ళు ఎంత నియంతృత్వ రాజరిక వ్యవస్థతోటి పరిపాలన చేసినా కూడా ప్రజల యొక్క తిరుగుబాటుకు ఏం చేయాల్సి వచ్చింది? తలొగ్గాల్సి వచ్చింది. సింహ పదవీచ్యుతులు కావలసి వచ్చింది. కనుక ఈ లోకములో ఎవరి అధికారము ఎవరి గుప్పిటిలో లేదు, ఎవరికి ఆ అధికారము శాశ్వతము కాదు. శాశ్వతమైనటువంటి అధికారి, శాశ్వతమైనటువంటి రాజు ఎవరైనా ఉన్నారా అనంటే అతడు దేవుడు మాత్రమే. అతడు శాశ్వతముగా ఆసీనుడై అతడు పరిపాలన చేస్తున్నాడు. అతని చేతి క్రింద వీళ్ళందరూ అధికారులుగా వస్తున్నారు,
పోతున్నారు. వచ్చి పోయినటువంటి వారు ఎంతోమంది, కానీ ఎప్పటికీ స్థిరంగా ఉన్నటువంటి వాడు దేవుడు. అవునా? దేవుడు. రైట్. ఇక మరొక మాటను మనం చూసుకున్నట్టయితే దినవృత్తాంతముల గ్రంథము మొదటిది, దినవృత్తాంతముల గ్రంథము మొదటిది 29వ అధ్యాయము 11-12 వచనాలు. 29వ అధ్యాయము 11-12 వచనాలు. యెహోవా భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఏమండి? కత్తి పట్టుకొని సింహం వలె అనేక దేశాల మీదకి దండయాత్ర చేసి వారిని తెగ నరికి అధికారమును శాశ్వతంగా కైవసం చేసుకున్నటువంటి దావీదు. అంత యుద్ధం చేసిన, అంటే ప్రత్యక్షంగా ప్రజల ముందు కనబడింది ఎవరయ్యానంటే దావీదు. కానీ దావీదు ఎరిగిన సత్యం ఏమిటి అనంటే ఆయన చెప్తున్నాడు, ఖండబలం, గుండె బలం, కత్తి బలం నాది కాదు. ఎవరిదంటున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను ఇశ్రాయేలు కోటలోనికి తీసుకొచ్చావు. గొర్రెలను కాసేటువంటి నన్ను ప్రజలను కాసేటువంటి అధికారంలోనికి తీసుకొచ్చి ఉంటున్నావు. నిన్న రాత్రి మనం చెప్పుకున్నట్టుగా భక్తులందరూ కూడా వారి అనుభవము ఏదైతే ఉంటుందో, ఎందుకంటే దేవుడు కూడా వాళ్ళ అనుభవాలతో అక్షర రూపంలో పెట్టాలని భావించాడు. వాళ్ళ అనుభవాలతో సాక్ష్యాలను పంచాలని భావించాడు. ఇప్పుడు దావీదు గారి గురువు అయినటువంటి ఎవరు? దావీదు గారి గురువు ఎవరు? సమూయేలు. అవునా? సమూయేలు తన అనుభవం ఏంటండి? వాళ్ళ అమ్మ నాన్న బుడ్డోడిగా ఉన్నప్పుడు దేవాలయంలో పడేశారంటే ఎత్తేసిలు కాదు, దేవాలయంలో ఉంచారు. నువ్వు ఇక్కడే ఉండరా, ఇప్పటి నుండి నీ తండ్రి అయినా నీ తల్లి అయినా నీ గురువైనా దేవుడే. అవునా? దేవుడే. అది మొదలుకొని ఆయన అక్కడే జ్ఞానమును నేర్చుకున్నాడు, అక్కడే అధికారమును పొందుకున్నాడు, అక్కడి నుండే న్యాయాధిపతిగా పరిపాలన చేశాడు, అక్కడి నుండే ఒక సౌలు, ఒక దావీదు లాంటి వారిని అభిషేకించాడు. ఆయన ప్రభావము ఎంతగానో ఉంది. ఇప్పుడు దానంతటిని గురించి చెప్పడానికి సమూయేలు గ్రంథములు అంటూ 2 గ్రంథాలని రాశాడు. రాసేటప్పుడు ఎలా రాస్తాడు? ఏమండి? టేప్ రికార్డులలో ఏది వినబడితే అది ఊరికనే అక్షరాల రూపంలో పెట్టారు. అది అవునా కాదా అనేటువంటిది వాళ్ళు ఫీల్ అవుతూ రాసినటువంటి మాటలవి. పిల్లరా, అలా ప్రతిదీ కూడా ఇందులో ఏ భక్తుడు ఏది రాశాడన్నా కూడా వాళ్ళు మొదటగా మానసికంగా అనుభవించిన తర్వాతనే దానికి మామూలుగా సూచనగా ఏం చెప్పబడుతుంది అని అంటే, వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడెను. అంటే జరగాలి, చూడాలి, సాక్ష్యము ఇది సరి అయినదని ఎరగాలి, అప్పుడు అది ధృవీకరించబడి వ్రాయబడాలి. అలాంటి అనుభవాలతో వాళ్ళు రాశారు. అందులో ఒక మాటే ఈ మాట. దావీదు అంటున్నాడు, యెహోవా భూమి ఆకాశముల యందు ఉండు సమస్తమును నీ వశము. అంటే నా వశం కాదా? ఆయన ఒప్పుకుంటున్నాడు, నీ వశము. ఆ తర్వాత మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును. ఇప్పుడు పరాక్రమము, ప్రభావము అన్నప్పుడు మీరు ఇప్పుడు మనుషులను ఆలోచించకండి. దేవుని పరాక్రమము, దేవుని ప్రభావము, దేవుని మహాత్మ్యము, దేవుని తేజస్సు,
దేవుని ఘనత చెప్తున్నాడు. ఏమంటాడు? మహాత్మ్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. ఇక్కడ అక్కడ ఎక్కడనైనా ఇలాంటివి ఏవైనా ప్రభావాలు, ఘనతలు, మహాత్మ్యము, తేజస్సు కనబడింది అనంటే అది నీకే చెందుతుందయ్యా. యెహోవా రాజ్యము నీది. నేనే మరి నువ్వేందయ్యా? ఇప్పుడు రాజ్యము నీది అని దావీదంటే దావీదుని ఎవరైనా మరి నువ్వేంది అని అన్నారనుకోండి, నేను కేవలము దేవుని చేతిలోని సాధనాన్ని. దేవుడు నన్ను ఎలా వాడుకుంటే అలా వాడబడతాను. హస్తము దేవునిదైతే కత్తి దావీదు, అంతే. ఓకే, రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. ఏమంటే ఐశ్వర్యమును, గొప్పతనమును ఏ వ్యక్తికైనా సరే నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. ఆయన ఏలిక ఎలా ఉంటుంది అంటే, ఫరో సమృద్ధి కలిగినటువంటి 7 సంవత్సరాలు వచ్చాయి. బాగా పంట పండింది. ఏం చేసిండు ఆయన? సరే యోసేపును వాడుకున్నాడు అనుకోండి, బట్ ఓవరాల్గానైతే సుప్రీం ఫరోనే కదా అప్పుడు. యోసేపు ప్రధాని. ఫరో ఏం చేశాడు? పండిన పంటను సమకూర్చుకున్నాడు, అంతే కదా. కానీ ఋతువులను కలిగించి, మేఘాలను రప్పించి, నేలను తడిపి, పుష్టిగా పండించి ధాన్యాన్ని ఇచ్చిన వారెవరు? అంటే ఇప్పుడు ఫరో ఎవరిని పరిపాలిస్తున్నాడు? దేవుడు ఎవరిని పరిపాలిస్తున్నాడు? ఇస్తే సమకూర్చుకునేటువంటి వారు ఈ లోకపు రాజులు. ఇచ్చి సమకూర్చగలిగేటువంటి వాడు భూమికి రాజు, లేదా లోకములకు రాజు దేవుడు. ఆ దేవుని గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అందుకే ఇక్కడ రాజ్యము నీది అన్నాడు. చాలా సింపుల్గా, చాలా ఫేర్గా ఒప్పుకుంటున్నాడు ఆయన. ఎవరు? దావీదు. దావీదు లోకజనులందరి, సామాన్యులందరి దృష్టికి చాలా గొప్పవాడు కావచ్చు, చాలా ఘనుడు కావచ్చు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే, రే నాకు అంత సినిమా లేదు, దేవా రాజ్యము నీది అని అంటూ ఏమంటున్నాడు? నీవు అందరి మీదను నిన్ను అధిపతినిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును, పరాక్రమమును నీ దానములు. నిదానములు కాదు, నీ దానములు. ఏమండి? బలమును, పరాక్రమమును. అంటే ఈరోజు అనిల్ ఒక సైంటిస్ట్గా ఉన్నాడు అనుకోండి. ఏంది అనుకున్నాడే ఆయన అట్లున్నాడు అంటే అది ఎవరి దానం? యెహోవా దానం. ఇప్పుడు అనిల్ ఏం చేయాలి? దేవా, ఈ తెలివిని, ఈ స్థితిని ఇచ్చినటువంటి వాడవు నీవే. ఎందుకు ఇచ్చావో చెప్పయ్యా, ఆ ప్రకారంగా నేను వాడుతాను. తలొగ్గాలి. తలతో ధిక్కరించావంటే ఏం చేస్తాడు ఆయన? అనిలని కాదు, అపార్థం చేసుకోకూడదు. ఎవరినైనా సరే కత్తిరించేస్తాడు. అలాగే మనందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు ఉంటుంది. దేన్ని చిన్న చేయటానికి వీల్లేదు, పెద్ద చేయటానికి వీల్లేదు. మనందరికీ తెలిసిందే. శరీర అవయవాల గురించి మాట్లాడుకున్నాం మనం కదా. దాన్ని మనం ఏమనుకోవాలంటే, భక్తుడు పౌలే చెప్పాడు అనుకుంటా కదా, ఏమని? నేనేమై ఉన్నానో అది నీ దయ వలనేనయ్యా. అది నేను ఎలా వాడుకోవాలో చెప్పండి అయ్యా. దానికి కావలసిన చక్కని అవకాశాన్ని ఇవ్వండి అయ్యా, నేను సద్వినియోగం చేస్తాను
అలా లోబడేటువంటి వారుగా ఉండాలి. అంత పరాక్రమవంతుడైనటువంటి దావీదే నోరారా ఇలా పలుకుతూ దేవుని చిత్తానుసారంగా పరిపాలన చేశాడు. కాబట్టి దేవుడు దావీదుని గురించి ఎలాంటి సాక్ష్యం ఇచ్చాడు? అతడు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. ఏం చేశాడు ఆయన? ఎందుకు? అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చి ఉన్నాడు. అలా కేవలం అధికారం మాత్రమే దేవుడు ఇస్తాడు, వాళ్ళు మాత్రమే దేవుని చిత్తానుసారముగా ఉద్దేశములను అనుసరించి జీవించాలి అనేటువంటిది కాదు. మనకు మన చదువులు, మన ఉద్యోగాలు, మన ప్రజ్ఞ, మన టెక్నాలజీ, మన శక్తి, మన సామర్థ్యము ఏదైతే ఉంటుందో అదంతా దేవుడు తన కృప చొప్పున మనకు ప్రసాదించింది. దాన్ని ఉన్నది ఉన్నట్లుగా పారదర్శకంగా మనం వాడాలి. అంతే. ఉన్నది ఉన్నట్లుగా వాడాలి. బంగారము బంగారము వలె వాడబడాలి, వెండి వెండి వలె వాడబడాలి, ఇనుము ఇనుము వలె వాడబడాలి. నేను బంగారమును కదా అని చెప్పి దాంతో బస్సు నిర్మిస్తానంటే కాదు. నిలబడుతుందా బస్సు? బస్సు నిలబడాలంటే మళ్ళీ ఇనుమే కావాలి. హే, బంగారంతో ప్రేమ్ తయారు చేయంటే ధర్మాన్ని ఏమంటాడు? అన్న ఈ బంగారము దీంతో బస్సు తయారు చేయన్నాను అనుకో. నువ్వు బంగారం అయినా సరే ఇంకేదైనా సరే దీంతో నేను బస్సు నిర్మించలేను, ఎందుకంటే అది నిలబడదు. అంటే బస్సు నిర్మాణం అవ్వాలంటే ఐరనే కావాలి కదా, చెవి కమ్మలు కావాలంటే బంగారం కావాలి. అక్కడ ఐరన్ పెట్టుకుంటే మీ చాయిస్ అది. అక్కడ ఐరన్ పెట్టుకుంటా అంటే మీ చాయిస్. కనుక దేనికి ఏది వాడబడాలో అదే ఉండాలి. కత్తి దేంతో చేయాలి? స్టీల్తోటే చేయాలి కదా. అలా దేవుడు మనకంటూ ఓ బంగారం వల్లే, ఒక ఇనుము వల్లే, ఒక ఇత్తడి వల్లే, ఇత్తడి ఇంకా స్ట్రాంగ్ కదా, ఇత్తడి వల్లే, ఒక వజ్రం వల్లే మనకు రకరకాలైనటువంటి స్థాయిలను ఇస్తాడు. స్థాయిలు అంటే మళ్ళీ మనం ఇక్కడ హెచ్చు తగ్గులు అనేటువంటి విధానంలో ఆలోచించుకోకూడదు. నన్ను ఈ పాత్రలో వాడుకోవాలి అని అనుకున్నాడు, నేను అలా వాడబడాలి అని భావించి దానికి న్యాయం చేసేటువంటి పని చేయాలి. అవునా? బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమును ఇచ్చువాడవును నీవే. లేదంటే మాకంత సినిమా లేదయ్యా. ఇప్పుడు వాగ్దానం చేశారనుకో, వాగ్దానం చేశారు ఏమని? అదే కోరహు యూదులను పంపిస్తూ మీకు తగులుబడి ఏమని ఉంటే నేను ఇస్తాను అన్నాడు. దేవాలయ నిర్మాణానికి కావలసింది ఏదైనా ఉంటే ఇస్తాను అన్నాడు. దేవుడు ఆల్రెడీ ఇచ్చి పంపించమన్నాడు, తర్వాత కూడా ఇంకా నేను పంపిస్తాను అన్నాడు. అలా వాగ్దానం చేసినటువంటి రాజులు చాలామంది ఉన్నారు, వ్యక్తులు చాలామంది ఉన్నారు. అవునా? మరి వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చాలంటే, వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చాలంటే ఒక మంచి మాట చెప్పాడు, ఇర్మియా గారే చెప్పారు. ఎక్కడ చెప్పాడు? విలాప వాక్యాలలో చెప్పాడు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 37వ వచనము. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? నీకు కావలసింది నేను ఇస్తాను అన్నాడు, కానీ ఇవ్వవలసిన నాడు ఇవ్వాలంటే ఎవరి సెలవైతే ఇస్తాడు? దేవుని సెలవైతే ఇస్తాడు, లేదంటే అతడు ఇవ్వలేడు. అతడు ఇవ్వలేడు. ప్రియులారా, ఎవరైనా ఒక రాజు తను వాగ్దానం చేశాడు అంటే ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటే ముందుగా అతడు బ్రతికుండాలి. అది ఆయనకు సమకూర్చబడాలి. ప్రియులారా, పొందుకునేటువంటి వాడు కూడా తాను పొందుకోవటానికి నిలబడి ఉండాలి. ఇలా ఏవి నెరవేరాలన్నా కూడా దేవుని సెలవు కావాలి. అంటే ఇప్పుడు వీటన్నిటిని మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి ఏమర్థం అవుతున్నది? ఇప్పుడు వీళ్ళని మనం ఏమని పిలుస్తున్నాం? రాజులు అని అంటున్నాం, అధిపతులు అని అంటున్నాం, నాయకులు అని అంటున్నాం, ప్రభువులు అంటున్నాం.
మరి ఆయనను ఏమనాలి? దేవుణ్ణి ఏమనాలి? ఆ మాటే మనకు 2-3 చోట్ల రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం తిమోతి పత్రికలో రాయబడినటువంటి మాటను చూద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. అంటే అసలైన రాజు, మొదటి రాజు, శాశ్వతమైనటువంటి రాజు యెహోవా. రాజులకే రాజు ఆయన, ప్రభువులకే ప్రభు అతడు. ఆ ప్రభువుగా, రాజుగా అతడు పరిపాలన చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. నేల నిలబడింది. నిలబడ్డదా? ఒక స్థిరమైనటువంటి కక్షలో ఉన్నదా? ఉన్నది. ఎవరు నిలబెట్టారు? ఆయన శక్తి ఏంటి? ఆయన ప్రజ్ఞ ఏంటి? జ్ఞానం ఏంటి? అధికారం ఏంటి? ఒక్కసారి మీ ఊహలలో నుండి ఒక మాట చెప్పండి. నేల నిలబడింది, సూర్యుడు నిలబడ్డాడు, అలా నక్షత్రాలు ఎన్నో, గ్రహాలు ఎన్నో వాటి వాటి కక్షలలో ప్రయాణము చేస్తున్నాయి. దీని వెనకాల ఉన్నటువంటి మహాశక్తి ఏమిటో, ఆ శక్తి ఎవరిదో, ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎంతటి ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మహిమ ఎంతో అది కొలవ నలవి అయ్యేటువంటిదా? అంతెత్తున ఆలోచించాలి. ఇప్పుడు మనం కారు మబ్బు వచ్చింది, కటిక చీకటి ఆవరించింది, ఆ మేఘములో ఉరుము పుట్టింది, ఆ ఉరుములో నుండి మెరుపు పుట్టింది. ఆ దృశ్యం చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి భయము పుట్టుతుంది. ఎవరి వలన పుట్టింది అది? మెరుపు పుట్టు స్థానములో నుండి మాట్లాడువాడను నేను అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి? ఆ మెరుపును చూస్తే, ప్రకృతిని చూస్తే నీకు దేవుడు తెలుస్తాడు అని చెప్పినట్టుగా, ఆ మెరుపును చూస్తే దేవుని స్వరము నీకు వినబడాలి, దేవుని హెచ్చరిక నీకు తెలియాలి. ఉరుము పుట్టింది అని అంటే దడ పుట్టాలి. అవునా? నీ కాళ్ళ కింద ఉన్నటువంటి భూమి కదిలింది అని అంటే ఎవర్రా వాడు అంటాడు ఎవడన్నా? కదిలించేటోడు ఎవర్రా అని అంటాడా ఎవడన్నా? భూమిని కదిలించేటోడు ఎవర్రా అని ఆపేటోడు ఎవడైనా ఉంటాడా? అది కదులుతుంది, పేకమేటల్లా అపార్ట్మెంట్లు కూలిపోతాయి. ఆపగలిగేవాడెవడు? ఆపగలిగేటువంటి వాడెవడు? ఉరుము ఉరిమింది అనన్నా, నేల కదిలింది అనన్నా, జలపాతము ప్రవహిస్తూ పట్టణాలకు పట్టణాలని పెకిలించి తీసుకెళ్ళుచున్నది అనన్నా మనం అర్థం చేసుకోవాలి. మహాసముద్రము ఉప్పెనలా ఉప్పొంగుచు సునామిలా పట్టణముల మీద విరుచుకుపడుతున్నప్పుడు దేవుని ఉగ్రతను మనం చూడాలి. దేవుని యొక్క ప్రభావమును మనం అక్కడ చూడాలి. అందుకే మన వాళ్ళు ఏమంటా ఉంటారంటే, అంటే వాళ్ళకున్న జ్ఞానంతో తెలిసి ఉరుము ఉరుమగానే అర్జన అర్జన అని అంటూ ఉంటారు. హరిజన కాదు, అర్జున అర్జున అంటే వాళ్ళ ఉద్దేశంలో ఒక దేవుడు అని ఏదో. ఎస్, మనమైతే ఏమనుకోవాలి? దేవా దేవా అన్నట్టు అంతే. ఎస్,
ప్రాక్టికల్గా అదే ఫీలింగ్ ఉండాలి. నువ్వు సముద్రమును మొట్టమొదటిగా చూసినప్పుడు దేవా అని అనుకోవాలి, ఆ ఫీల్ రావాలి నీకు. అవునా? నిజంగా మనం అంతరిక్షంలోకి ఎప్పుడు వెళ్ళి చూడలేదు, కానీ చూసినప్పుడు దానంతటిని చూసి అనుకో అదే అది యాదృచ్ఛికంగా వచ్చేస్తలేండి నోటికి. అవునా? ఇలా ప్రకృతిలో ఏది జరుగుతున్నా కూడా దాన్ని చూసి దేవుని కార్యమును బట్టి దేవుణ్ణి ఘనపరచగలగాలి. అలాంటి దేవుడు మేలు చేయువాడు, అదే సమయంలో కీడు చేసేటువంటి వాడు. అతడు మహోన్నతమైనటువంటి వాడు, అదే సమయంలో భయంకరమైనటువంటి వాడు. ఆయన నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. అలాగే తీర్పులు తీరుస్తూ వస్తున్నాడు. ఎప్పటి నుండి అనంటే ఆదాము కాలము నాట నుండి యోహాను కాలము నాటి వరకు. అవునా? యోహాను కాలం నాటి వరకు. ఇక ఆ తదుపరి అనగా క్రీస్తు వచ్చిన తర్వాత ఆయన తీర్పులు ఎలా ఉంటున్నాయి, ఆయన నీతి ఎలా వెల్లడవుచున్నది, ఆయన న్యాయము ఎలా వెల్లడవుచున్నది అనంటే చెప్తున్నాడు. రోమీలో రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 25, 26 వచనాలు. రోమీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాలు. పూర్వము చేయబడిన పాపములు. దేవుడు ఆ రోజుల్లో శిక్షలు ఎలా విధించేవాడు? కయ్యను దేశదిమ్మరి ఎందుకయ్యిండు? శాపం ఎట్లొచ్చింది? పాపాన్ని బట్టి కదా. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు ఎలా తీర్పు తీర్చాడు? దానికి లెక్క ఉంది కదా, అర్థమైపోయింది కదా మీకు. నోవాహు కాలంలో తీర్పు తీర్చాడా? ఎట్లా తీర్చిండు? ఇక అర్థమైంది కదా మీకు. ఓకే. అలా ప్రతి తరములో ప్రతి జనాంగానికి ఉమ్మడిగా కానీ వ్యక్తిగతంగా కానీ ఆయన తీర్పులు తీరుస్తూ వస్తున్నాడు. అలా ఆయన తన నీతిని న్యాయమును వెల్లడి చేస్తూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారి కాలము వచ్చేసరికి అబ్రహాము, ఇసాకు, యాకోబులకు వాగ్దానం చేసినట్లుగా వారితో వాగ్దానం చేశాడు. కానీ ఎవరిని ఉద్దేశించి చేశాడు? లోక జనులందరినీ ఉద్దేశించి చేశాడు. అందులో మనము కూడా ఉన్నాం. అయితే అప్పుడు వారు పాపం చేస్తే వారి మీదకి వెనువెంటనే శిక్షలు వచ్చాయి. ఇప్పుడు పాపం చేసేటువంటి వారి విషయంలో ఆయన నీతిని, న్యాయాన్ని, యథార్థతని, తీర్పును ఎలా వెల్లడి చేస్తున్నాడు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ. పూర్వము తెగ నరకకు. పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున. అదేంటి? పూర్వము చేయబడినటువంటి పాపాలు ఉపేక్షించబడుచున్నాయట, క్షమించబడుచున్నాయట. క్షమించటానికి నువ్వెవడివయ్యా? క్షమించటానికి నువ్వెవరివి అని ఆయన చేయి పట్టుకొని అడిగేటోడు ఎవడు అని అన్నాడు ఆయన. క్షమించటానికి నీకున్న అధికారం ఏంటి అని ఆయన చేయి పట్టుకొని అడిగేటువంటి వాడు ఎవడు లేడు. అలాగే శిక్షించినప్పుడు శిక్షించటానికి నువ్వెవడు అని కూడా అడగడానికి ఎవడు లేడు. రైట్? ఆ మాటని దృష్టి పెట్టుకుంటే ఇప్పుడు ఆయన క్షమించుచూ ఉన్నందున ఆయన తన నీతిని కనపరచవలయునని. నీతికి పర్యాయ పదం న్యాయము. ఏమండి? నీతి మనం మొదటి భాగంలో దాన్ని వివరించుకున్నాం. దేవుడు
నీతి అనేటువంటి ఆ మాటలో ఉన్నటువంటి లోతు ఏంటి అని అన్నప్పుడు ఇదివరకు చాలాసార్లు విశ్లేషణ చేసుకున్నాం. మీకు కూడా ఇప్పటికే ఒక అభిప్రాయము ఉండి ఉంటుంది. ఏంటి అనంటే, మచ్చ లేకుండా, చేయెత్తి చూపి తప్పు పట్టలేకుండా పరిశుద్ధమైనటువంటి వాడుగా, ప్రేమ హృదయము కలిగి సమన్యాయము చేసేటువంటి మనసుతో జరిగించేటువంటి ఆ వ్యక్తిత్వము ఏదైతే ఉంటుందో దానినే నీతి. దానినే నీతి. ఆ నీతిని వెల్లడి చేస్తున్నాడట. ఆ రోజుల్లో ఆ విధానంలో తన నీతిని వెల్లడి చేశాడు. ఇప్పుడు తన నీతిని ఎలా వెల్లడి చేస్తున్నాడట అంటే, పూర్వము చేయబడినటువంటి, పూర్వం అంటే మనకు దేవుడు యేసయ్య పరిచయము కాకమునుపు చేసినటువంటి పాపములను. ఇప్పుడు అప్పుడప్పుడు మనోళ్ళు అట్టా ఉంటారు, వెనక ముందు చూడకుండా, దేవుడు ఏంటి నరకడం ఏంటి, చంపడం ఏంటి, నరకంలో వేయటం ఏంటి, కలకాలం కాల్చటం ఏంటి అని చెప్పి దేవుడేదో అన్యాయస్తుడు అన్నట్టుగా, దేవుడేదో రాక్షస తత్వం కలిగినటువంటి వాడు అన్నట్టుగా, దేవుడేదో మూర్ఖుడు అని అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాడు. క్రూర తత్వము కలిగినటువంటి వాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. నో, దేవుడు ఆయనకి రెండు పార్శ్వములు ఉన్నాయి. ఒకటి మంచి ఉంది, రెండవది కీడు చేసేటువంటి మనసు కూడా ఉంది. మంచి ఎంత అపరిమితంగా ప్రసాదిస్తున్నాడో అలాగే కీడు కూడా అంతే అపరిమితముగా అతడు చేయగలడు. అయితే కీడును గురించి ప్రశ్నిస్తున్నటువంటి నీవు మేలును గురించి ఎందుకు స్వాగతించవు? ఆ మేలును ఎందుకు సద్వినియోగం చేసుకోవు? అక్కడ ఎందుకు నిర్లక్ష్యము? అక్కడ ఎందుకు భయము లేని తత్వము? అక్కడ ఎందుకు ఏమరిపాటుగా ఉంటావు? అక్కడ సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయక, ఆ అవకాశమును సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయక, శిక్ష అనేటువంటి సమయానికి వచ్చేసరికి మాత్రం దేవుడికి ఇలాంటి మనసు ఏంటి అని చెప్పి మరలా దేవుణ్ణే నువ్వు తిరిగి ప్రశ్నించేటువంటి మనసును పెంపొందించుకోవటం అంటే మూర్ఖత్వం అనేటువంటిది నీలో ఉన్నది. ముందుగా ఏమండి, వక్రపుట ఆలోచన అనేటువంటిది నీలో ఉన్నది. సంకుచితమైనటువంటి మనస్తత్వము నీలో ఉన్నది. ముందు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి మనసుని ఎరుగు. ఆ తర్వాత ఆయన భయంకర తత్వం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయి. ఆ మహోన్నత్వమును అర్థం చేసుకోకపోతే భయంకరత్వం అనేటువంటిది నీకు క్రూరత్వంగానే కనబడుతుంది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను పాయింట్. ఆయన యొక్క మహోన్నత్వము అనేటువంటిది మనకు అర్థం కావాలి. అప్పుడే భయంకరత్వం అనేటువంటిది అర్థమవుతుంది, లేదంటే అపార్థము జరుగుతుంది. రైట్. మనం పూర్వము చేసినటువంటి పాపాలని తన ఉదారమైనటువంటి స్వభావముతోటి క్షమించాలి అని అనుకున్నాడట. ఇది గొప్ప విషయం కదా. లేదంటే వాటన్నిటికీ శిక్షలు విధించాలనుకుంటే మనమేంటి, మన పరిస్థితి ఏంటి, మన భవిష్యత్తు ఏంటి? ఆలోచించండి, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అయితే ఆ విషయముని ఇక్కడ చెబుతూ, తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. ఆయన తన నీతిని ఎలా వెల్లడి చేస్తున్నాడట అనంటే, రక్తధార కట్టులాగున క్రీస్తును తన కరుణాధారముగా ప్రసాదించి ఉంటున్నాడట. అంటే యేసయ్య అనేటువంటి ఒక మాధ్యమము ద్వారా మన పాపాలను క్షమించి తన నీతిని వెల్లడి చేయాలనుకుంటున్నాడు. తర్వాత కిందికెళ్తే,
దేవుడు ఇప్పటి కాలమునందు మనం ఇంతసేపు ఆలోచించుకున్నదంతా పూర్వపు కాలం. అది క్రిందటి వారము ప్లస్ ఇంతసేపు మాట్లాడుకున్నదంతా పూర్వపు కాలం. ఇప్పుడు మాట్లాడుకుంటున్నది ప్రస్తుత కాలం. ఇప్పటి కాలమునందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగు చేసెను. దేవుడు ఇప్పటి కాలం ముందు ఏం చేస్తున్నాడట? తన నీతిని వెల్లడి చేయటానికి నీతిమంతుడైనటువంటి యేసును పంపించి ఆ నీతిమంతుడైనటువంటి యేసునందు నమ్మిక ఉంచినటువంటి వారిని నీతిమంతుడినిగా తీర్చులాగున ఈ కాలమునందు ఆయన తన నీతిని వెల్లడి చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారేమో అనిపిస్తున్నది. ఏం లేదు కదా, రైట్? ఇప్పటి కాలమునందు తన నీతిని వెల్లడి చేస్తున్నాడు. అది నీతిమంతుడైన క్రీస్తు యేసు ద్వారా. ఎందుకు చేస్తున్నాడంటే పాపులమైనటువంటి మనలను నీతిమంతులనుగా తీర్చు నిమిత్తమై, అంటే ఆఫ్కోర్స్ చేయు నిమిత్తమై. ఓకేనా, రైట్. 2వ అధ్యాయము సామెతల గ్రంథం, రోమాపత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. 4-5 వచనాలు. ఇంత చక్కటి అవకాశం మనకు అనుగ్రహింపబడుచు ఉంటుండగా మనమేం చేస్తున్నాం? ద సెన్స్, మన కుటుంబీకులు ఏం చేస్తున్నారు, మన బంధువులు ఏం చేస్తున్నారు, మన ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారు, నీ భాషలో నీ కులస్తులు, నీ మతస్థులు ఏం చేస్తున్నారు? నీ భాషలో అని అక్కడ ఎందుకు వాడాను అనంటే, వారు అలా అనుకుంటారు. అలా అనుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారంటే మా ఊళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. మా మాదిగోళ్ళు, మా మాలోళ్ళు, మా సాకలోళ్ళు, మా రెడ్డోళ్ళు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు కదా. మా ఊళ్ళు, వీళ్ళంతా మా ఊళ్ళు అయితే వాళ్ళంతా ఎవరో మరి ఇక. ఓకే, రైట్. సరే, అదంత పెద్ద విషయం, రైట్. వీటన్నిటి విషయంలో ఇంత చక్కటి అవకాశమును దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉంటుండగా మనము ఏం చేస్తున్నాం, లేదా మన వారు ఏం చేస్తున్నారు అనంటే అక్కడ విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 4వ వచనంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. ఏమంటే మనం ఇప్పుడు మూడో అధ్యాయంలో చదువుకున్న మాటలు మధ్యలో పెట్టుకొని చదువుకోవాలి ఇవి. ఓకే, అది మనసులో పెట్టుకొని చదువుతున్నాం. ఇప్పుడు దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. ఏమంటే దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది అంటే, మారు మనసు పొందటానికి కూడా ప్రేరేపణ ఇస్తున్నది ఎవరట? ఆయన అనుగ్రహము. ఆ మారు మనసు ఎవరి ద్వారా రప్పిస్తున్నాడు? పరిశుద్ధాత్ముని ద్వారా. ఏమంటే పరిశుద్ధాత్ముడు మనం మారక ముందు నుండే మన ఎడల పనిచేస్తున్నాడు. ఏమండి, మార్పునకు కారకుడు పరిశుద్ధాత్ముడు. అంటే అక్కడ కూడా అతడు ప్రేరేపణ ఇస్తూ ఉంటాడు. నీతిమంతులను తీర్చడానికి యేసయ్యను వాడుకుంటే మారు మనసు పొందటానికి పరిశుద్ధాత్మను వాడుకుంటున్నాడు దేవుడు. ఓకే, ఈ చక్కని అవకాశం మనకు కల్పిస్తున్నప్పుడు అది నువ్వు గుర్తించక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఇప్పుడు ఈ ప్రశ్న మనం ఎలా వేసుకోవాలంటే, ఈ మహా విశాలమైనటువంటి లోకమును కలగజేసినటువంటి దేవుడు మరో లోకమైన పరలోకములో మహిమ కలిగినటువంటి ఒక దేవాలయములో నీతి న్యాయములు పునాదులుగా కలిగినటువంటి మహాసింహాసనమునందు కూర్చుండి ఉండినటువంటి మహామహుడైనటువంటి ఉన్నవాడైనటువంటి దేవుడు ఎంత గంభీరంగా కనబడుచున్నాడో,
ఎంత ఉన్నతుడిగా మనకు కనబడుచున్నాడో, అతడు ఇస్తున్నటువంటి అవకాశమును, అతడు కల్పిస్తున్నటువంటి సాధనములను మనము ఎంత సింపుల్గా తీసి పక్కకు పెడుతున్నామంటే, వాక్యం విందురు రండి అని చెప్పి కరపత్రం ఇస్తే ఎంత సింపుల్గా పక్కన పడేశారు వాళ్ళు. 1000-2000 కొట్టాం కదా, అట్లా ఏం చేశారండి? ఎవరైనా సీరియస్గా తీసుకున్నారా? సింపుల్గా పక్క పడేశారు, సింపుల్గా రోడ్డు మీద పడేశారు. సింపుల్గా ఈ కట్ట తీసుకెళ్ళి బఠానీలు పొట్లం కట్టేటోళ్ళకి ఇస్తే వాళ్ళు చాలా సింపుల్గా పొట్లం కట్టేస్తారు. మైక్ పెట్టి వీధి సువార్త చేస్తుంటే వచ్చినట్టు వస్తూనే ఉంటాడు, పోయేటోడు పోతూనే ఉంటాడు. విని నిలబడి వినేటువంటి వాడు ఉండడు. వినకపోగా నీ సోది ఇక్కడెందుకు చెబుతున్నావురా అని చెప్పి తిరగబడేటువంటి వారు ఉంటారు. మరలబడి ఇక ఏమేం చేస్తున్నారో మనకు తెలిసిందే. నువ్వు మారటానికి ఆయన సాధనములను కల్పిస్తున్నాడు, అంతేనా? నీ పాపములు క్షమించబడి నువ్వు నీతిమంతుడవు అవ్వాలి అని చెప్పి ఆయన నీకు అవకాశమును కల్పిస్తున్నాడు. అయితే దేవుడు ఇచ్చినటువంటి ఈ అనుగ్రహమును నీవు, ఆ అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును ఏం చేస్తున్నావు నువ్వు? నిజంగా ఇప్పుడు అప్పటి పూర్వకాలమును బట్టి అయితే తీర్పు ఎలా అమలయ్యేది? వెను వెంటనే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? క్షమించేస్తున్నాడు, దీర్ఘశాంతము వహిస్తున్నాడు. దాన్ని నీవేం చేస్తున్నావు అంటే తృణీకరించేస్తున్నావు. అయితే ఆ మాట్లాడినటువంటి ప్రశ్నించినట్టు విధానం ఎలాగున్నది చూడండి. అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా అంటే ఎవరి మాటను తృణీకరిస్తున్నావో తెలుసా? ఎవరి మాటను పక్కకు పెడుతున్నావు, ధిక్కరిస్తున్నావు, అధిగమిస్తున్నావు, ఎవరికి ఎదురు తిరుగుతున్నావో తెలుసా? సింపుల్గా అర్థం కావటానికి ఆయన మరొక మాట చెప్పాడు కదా, మునుకోలలకు ఎదురు తిరిగి మనగలిగేటువంటి వాడు ఎవడు? మునుకోలలకు ఎదురు తన్నేటువంటి వాడెవడు? తన్నిన కొద్ది ఏమవుతుంది? నీకే గుచ్చుకుంటుంది తప్ప నేను తన్నాను కదా అని చెప్పి నీ పొగరును నువ్వు నిలబెట్టుకోలేవు, చూపించుకోలేవు కదా. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని తృణీకరించేదవా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, నీ కాఠిన్యమును, జాగ్రత్త, ఈ పదాలు జాగ్రత్తగా గమనించాలి. నీ కాఠిన్యమును, నీ కఠినత్వమును. ఇప్పుడు ఈ మతోన్మాదపు ఉగ్ర మూకలు ఉన్నాయే, వారి హృదయములు కఠినపరచబడినటువంటి హృదయములవి, అవునా? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అంటే ఈ తత్వం కలిగినటువంటి వాళ్ళందరూ క్రైస్తవులు అనే పేరు పెట్టుకుని ఆ క్రైస్తవ్యపు ముసుగులో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఓకే, నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమునందు, మహామహుడగు దేవుడు మహాసింహాసనమునందు ఆసీనుడైండి తన తీర్పును బయలుపరుచు దినమునందు ఆయన ఒక దినమున తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువు. అనవసరంగా ఆయన మీద నెట్టేయకు. నీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని నువ్వేం చేస్తున్నావు? ఒరేయ్, నైతికత కలిగి బ్రతుకురా, నీతి కలిగి బ్రతుకురా, న్యాయము కలిగి బ్రతుకురా, ప్రేమ కలిగి బ్రతుకురా. నీకు ఏమి కావాలని నువ్వు కోరుకుంటున్నావో ఎదుటివారి విషయంలో కూడా నీవు అలాగే మనసు కలిగి ఉండి బ్రతకరా. నీవు బాగుండు, అందరినీ బాగుపరచు.
అందరూ బాగుండాలని కోరుకో, అందులో నీవు ఉండాలని కోరుకో. నీకు ఇంత మేలు చేస్తున్నటువంటి నీ దేవుని ఎడల కృతజ్ఞతా భావం కలిగి బ్రతుకు అని అన్నాడు. ఇంతకు మిక్కిలి నిన్నేం కోరాడు ఆయన? ఇంతకు మిక్కిలి నిన్నేం కోరాడు? పాపము మనస్సును తొలగించుకొని పరిశుద్ధ మనస్సును పెంపొందించుకోమని చెప్పటం నీకు కష్టమైందా? నీకు బాధ అయిందా? అది నీకు ఇబ్బందికరంగా ఉందా? అది నీకు పరాయిదిగా అనిపించిందా? అది నీ సంస్కృతిని, నీ సాంప్రదాయాన్ని దెబ్బ కొట్టేదిగా అనిపించిందా? అంటే పాపమును తొలగించి పరిశుద్ధులుగా ఉండు, నీకు ఈ ప్రకృతినిచ్చిన, నీకు ఈ జన్మనిచ్చినటువంటి దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండు, క్రీస్తు యేసు కనపరిచినటువంటి నీతిని పోలి నీవు నీతి కలిగి బ్రతుకు అని చెప్పటం అనేటువంటిది నీకు పరాయిది ఎట్లయింది? విదేశీది ఎట్లయింది? నీ సాంప్రదాయాన్ని, నీ యొక్క ఏంటది సంస్కృతిని దెబ్బతీసేటువంటిది ఎలా అయింది అంటే, నువ్వు చెప్పకనే ఏమని చెప్పుకుంటున్నావో తెలుసా? నా సాంప్రదాయం నీతి కలిగింది కాదు, నా సాంప్రదాయం పరిశుద్ధమైనటువంటిది కాదు, నా సాంప్రదాయం ప్రేమ కలిగినటువంటిది కాదు. అదేనా నువ్వు చెప్పదలుచుకున్నది? ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేటువంటిది ఒకసారి నిన్ను నీవు పరీక్షించుకోవాలి, నిన్ను నీవు ఎరగాలి. ప్రియులారా, దేవుడు ఇప్పటి కాలమునందు తన నీతిని ఎలా వెల్లడి చేస్తున్నాడంటే మారుటకు అవకాశం ఇస్తున్నాడు. మన పేరట ఉన్నటువంటి కేసులన్నీ కొట్టేస్తున్నాడు. ఇప్పుడు నిన్ను నిర్దోషినిగా ప్రకటిస్తున్నాడు, పరిశుద్ధినిగా ప్రకటిస్తున్నాడు. అయితే దీన్ని నీవు తృణీకరించదవా? ఒరేయ్, ఒకసారి ఆలోచించు. ఏమి తృణీకరిస్తున్నావు? ఎవరిని తృణీకరిస్తున్నావు? ఎక్కడ నువ్వు ధిక్కరిస్తావు? ఎక్కడ నీ స్వరాన్ని హెచ్చరిస్తావు? నో, నువ్వు తగ్గాలి. నువ్వు చిన్నవాడవి, నువ్వు అల్పుడవి. ఆయనకు ఎదురు తిరిగి బ్రతకలేవు, నీకు భవిష్యత్తు లేదు. అన్యుడా నా సహోదర, అన్యురాలా నా సహోదరి. ఇక్కడ సెంటిమెంటుతో నీకు అవకాశాలను కల్పిస్తున్నటువంటి మన నిజమైనటువంటి దేవుని ఆలోచనను ధిక్కరించకు. ఇక్కడ దేశాలు కాదు, ఇక్కడ కులాలు కాదు, మతాలు కాదు, విశాల హృదయంతో మనసుతో నువ్వు ఆలోచించు. దేశాలకి గీతలు గీసుకున్నది మనం, జాతులు వైషమ్యాలు పెంచుకున్నది మనం. కానీ మనందరికీ జన్మనిచ్చినటువంటి వాడు ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు. ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఈ ఆరిన నేల మీద ఉన్నటువంటి ప్రజలందరికీ నీతిని ప్రసాదించాలని నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకములోనికి పంపించి ఉంటున్నాడు. ఒక వర్గం వారి కోసం కాదు, ప్రజలందరి కోసము. కనుక ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. ధిక్కరించేదవా అన్నట్టు హెచ్చరిస్తున్నాడు ఆయన. జాగ్రత్త, నువ్వు ఎవరికి ఎదురు తిరిగి మాట్లాడుచున్నావో అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఇంకా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమునందు, అనగా దేవుని న్యాయ తీర్పు బయలుపరచబడు దినమునందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన శిక్ష విధించాడు అనకు, నీకు నీవే శిక్ష వేసుకుంటున్నావు. నీకు నీవే శిక్ష వేసుకుంటున్నావు. ప్రియులారా, కాల్చటానికి నిప్పును పెడితే, కాల్చటానికి నిప్పు అంటే నిప్పుకుండేటి స్వభావం కాల్చటం.
నిప్పును పెడితే ఆ నిప్పును ముట్టుకోవద్దురా అని నీకు చెబితే నేను ముట్టుకుంటాను నీకెందుకు అని నువ్వు ముట్టుకుంటే నేను ముట్టుకుంటాను నీకెందుకు అని చెప్పి ముట్టుకుంటూ కాలగానే నువ్వు నిప్పెందుకు పెట్టావు, నువ్వు నిప్పెందుకు పెట్టావు అంటే ఏమైనా బుద్ధి ఉన్నదా? ఎక్కడైనా తెలివి ఉందా? ఏమైనా విచక్షణ ఉందా? లేదు. కనుక ప్రియులరా, ఆయన అవకాశమును కలిగిస్తున్నాడు. దాన్ని తృణీకరిస్తే నీకు నీవే శిక్ష విధించుకున్నటువంటి వాడవుతావు. నీ శిక్షకు నువ్వే కారకుడవి. అది దేవుడు తన సింహాసనమునందు కూర్చొని తీర్పు తీర్చిన నాడు బయలుపడేటువంటి నీతి. ఓకే, మిగిలినటువంటి విషయాన్ని వచ్చే వారము ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం.